ఈరోజు మిరప నార్మల్ చేయించడానికి అయితే దున్నడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిర్చి చేను దగ్గరకు వచ్చాను. మిర్చి నారు పోయడానికైతే చల్లడానికైతే నారు గింజలు చల్లడానికి పీజలు భూమి మీద ఎలా పోసుకోవాలి అనేది గురించి అయితే అందుకోసమని నారు పీజలు అయితే చేయడానికి వచ్చాను. నారు పీజలు ఏ విధంగా తయారు చేస్తున్నాను ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నాను. మన రైతు ఛానల్ని ఒకసారి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మిరప చేనులోనే నేను నారు పోయడం అనేది జరుగుతుంది. ఎడ్ల గొర్రెతోటి సాలు ఎరవాలు అంటే నిలువు అడ్డం రెండుసార్లు తోలించుకోవడం జరుగుతుంది. తోలించుకున్న తర్వాత ఈ నాగలి ఎలా సాలు బారుగా భోజల మాదిరిగా గీతలు బారుగా పెట్టి భోజనం ఎగేయడం వల్ల నారుమడి ఏర్పడి దాని మీద మనకు గింజలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏ విధంగా నాగలి సాలు తోలుతున్నాడు కూడా చేస్తున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల గింజలు విత్తుకునే సమయంలో వీడియో చేయలేకపోయాము. అందువల్ల ఇప్పుడు గడ్డేసే సమయంలో మాత్రమే వీడియో చేస్తున్నాను. నేను గింజలు విత్తుకున్న తర్వాత ఒక 100 గ్రాముల గింజలకు 2 కిలోల డిఏపి, ఒక 1/2 కిలోకి ఎక్కువ చొప్పున గొలకలు కలిపి చల్లుకోవడం జరిగింది. గొలకలు చల్లుకోవడం వల్ల భూమిలో ఉన్న పురుగులు చనిపోతాయి. డిఏపి చల్లడం వల్ల మొక్క మొలిచిన తర్వాత మంచి బలంతో పెరగడం జరుగుతుంది. ఇలా మీరు కూడా చేసుకొని తర్వాత చీరలు కానీ వేరే ముతక బస్తాలు కానీ వేసుకున్న తర్వాత గడ్డి కానీ చల్లినట్టయితే గడ్డి వేసుకోవడం వల్ల వేడి అనేది భూమిలో ఉత్పన్నమై మనకు మొలక శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేల మీద విత్తుకునే విధానంలో ఇది మనకు పాతకాలం నుంచి వచ్చినటువంటి పూర్వపు పద్ధతి. ఈ పద్ధతి కూడా రైతులందరూ వాడినట్టయితే రైతులకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. మన ఛానల్ని ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మేమైతే నేల మీద గింజలు విత్తుకొని చీరలు కప్పి గడ్డి వేయడం జరుగుతుంది. గడ్డి అయితే వేశాను. ఈ విధంగా మీరు కూడా నేల మీద ఎత్తుకున్నట్టయితే మీకు కూడా ఇట్లా గడ్డి వేయడం వల్ల ఏంటంటే శక వచ్చి చల్లదనం లేకుండా మొక్క శాతం ఎక్కువగా పెరిగి మొక్క శాతం తక్కువ లేకుండా మొలక శాతం బాగా వస్తుంది. చీరలు ఎందుకు వేయడం అంటే గడ్డి వేయడం ద్వారా గడ్డి గింజలు అనేటివి మళ్ళీ మొలక చెందకుండా ఉండాలని అడ్డు కోసం చీరలు వేయడం. చీరలు లేదా బస్తాలు ఏమైనా వేసుకోవచ్చు. రైతు సీజన్ అయితే స్టార్ట్ అయిపోవడం వల్ల అందరైతే ఇలాగనే చేస్తున్నారు. కొంతమంది నర్సరీకి అయితే ఇచ్చారు. నర్సరీ మొక్కలు పెంచుకునే విధానం కూడా ఉన్నది. అది కూడా మీకు వీడియో చేస్తున్నాను. మన ఛానల్ని లైక్ చేసుకోండి. మన రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో మాత్రం మర్చిపోకండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు కామెంట్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.